Sun, celebrating 20 years of excellence in education. ఇన్నాళ్ళు మీకోసం ఎదురు చూశాను. మిమ్మల్ని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాక మీ గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? మనిషిగా దిగజారారు. డబ్బు కోసం మరో ఆడదాని మెళ్ళ తాళి కట్టడానికి కూడా తెగించారు. థ్యాంక్ యూ. నీకు ఈ సంగతి చెప్పి శ్రమ తగ్గించా. చూడు జయంతి, నాకు ఈ ఉద్యోగం ఇప్పించిన ఆఫీసర్ గారి కూతురు పెళ్లి చేసుకోవాలి. తప్పదు. ఆయన డబ్బుకి ఆస్తులకి వారసుడు కావాలి. ఇదే తప్పకుండా తప్పదు. ఇప్పుడు చెప్పు, ఈ ఉద్యోగం వదులుకోమంటావా, అంత డబ్బు వద్దని తోసేయమంటావా? నా భార్యగా నీ సలహా ఏమిటి? అంటే మీకు డబ్బు ముఖ్యం కానీ భార్య ముఖ్యం కాదు, అంతేనా? అదే తప్పు. తాళి కట్టిన భార్య ఎదురుగా ఉండగా మరో ఆడదాని మెళ్ళో తాళి కట్టేంత దుర్మార్గుడి కాదు. నీ దారి నీకు చూపించాలనే విడాకుల కాగితాలు తీసుకుని సంతకాల కోసం మీ ఊరు వద్దామనుకున్నాను. కానీ నువ్వే వచ్చేసావు. అవును, నీ బేరం చెప్పు. నేను డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే విభచాన్ని కాదు. మీ డబ్బు కోసం, మీ హోదా కోసం నేను ఇక్కడికి రాలేదు. మీరు వేసిన 3 ముళ్ళ మీద గౌరవంతో ఇక్కడికి వచ్చాను. వచ్చిన దానివి వచ్చినట్లే వెళ్తే భర్తని గౌరవించిన దానివి అవుతావు. వెళ్తాను. నేరుగా మీ పై అధికారుల దాకా వెళ్తాను. నాకు జరిగిన అన్యాయానికి మీకు వేసే శిక్ష ఏమిటో అడగడానికి కోర్టు దాకా వెళ్తాను. మోసపోయిన ఆడదానిగా మిమ్మల్ని కటకటాల వెనక చూసేదాకా నాకు విశ్రాంతి లేదు. జీపచ్చన్ సార్, సారీ, ఆవేశంలో ఏదో అన్నాను. జరిగిందంతా మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకో. నీ సాయంత్రం రోజు మాట్లాడతాను. ఏంటి జయంతి మాట్లాడా? ఈ సంతోష సమయంలో నాకు మాటలు రావట్లేదండి. నిజంగా? నిజమండి. ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఆనందంగా మీరు పక్కనుండగానే చచ్చిపోతే ఎంత బాగుండో అనిపిస్తోంది. కడుపుతో ఉన్న భార్య కోరికను భర్త కాదనకూడదంటారు. పారిపోయి వస్తావా? అంటే నన్ను నా బ్రతుకుని బజార్కి ఇచ్చాలనేగా? ఇంకా నువ్వు బ్రతికుండడం చాలా ప్రమాదం కదూ. శవం అక్కడ లేదు. ఇక్కడుంది. బామా, అసలేం జరిగిందండి? నాకేమి చెప్పొద్దు. భార్యాభర్తల మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు. మీరు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. హత్య చేయబడ్డ అమ్మాయి మీకు తెలుసా? తెలియదు. ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చిన సంగతి మీ భార్య దగ్గర దాచారా? అవును. ఈ హత్యకు మీ ఇంట్లో పెరుగుతున్న బిడ్డకు ఏదైనా సంబంధం ఉందా? ఉంది. వాడు చనిపోయిన ఆ దురదృష్టవంతురాలి కన్న బిడ్డ. చూడండి, వాడు ఎవరి బిడ్డైనా సరే ప్రస్తుతం వాడు నా బిడ్డ. వాడిపై నాకు ఏ ద్వేషం లేదు. జరిగిందేమిటో చెప్పండి. అప్పుడు శవాన్ని పూడ్చేందుకు అంత పెద్ద గుంట తవ్వారు కదా, అది మీరు ఒక్కరే తవ్వారా లేక ఎవరి సహాయం అయినా? లేదండి, ఎవరూ సహాయం చేయలేదు. గుంట తవ్వింది పూడ్చింది నేనే, కానీ చంపింది మాత్రం నేను కాదు. చూడు కృష్ణ, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజమే. ఇంతకంటే ప్రస్తుతానికి నేనేం చెప్పలేను. థ్యాంక్స్ రా. ఎక్కడ నా పేరు చెప్తావో నా ఉద్యోగం పోతుందని భయపడ్డాను.
ఎట్టి పరిస్థితుల్లోనూ నీ విషయం బయటికి చెప్పను. నన్ను నమ్ము. కృష్ణ, నిన్నీ పరిస్థితుల్లో చూసి బాధపడ్డం తప్ప నీకే సహాయం చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. నా తలరాత ఇది. ఐస్ వాటర్ కావాలా? స్నేహితుడి కోసం ఉరికంబాన్ని ప్రేమించిన స్నేహం నీది. అదే స్నేహం నీ మెడకి ఉరితాడు బిగుస్తుందని ఊహించావా? నీ అంత చూస్తాను. ఈ ఆవేశంతోనే జయంతిని చంపావా? నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. కానీ చెప్పించుకోవాల్సిన అవసరం నాకుంది. జయంతి హత్య జరగగానే పోలీసులకు నువ్వెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఆ సమయంలో నాకు ఆ ఆలోచన రాలేదు. ఓహో, కానీ నీ స్నేహితుడి ఎస్ఐ రవీంద్రతో మాత్రం చెప్పుకోవాలన్న ఆలోచన వచ్చిందా? నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి నువ్వెవరు? నేనా? ఎన్పి నాయుడు, సిబిఐ. అంటే మీరు జయంతి మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. ఇప్పుడు చెప్పు, ఈ హత్యకు రవీంద్రకు ఉన్న సంబంధం ఏమిటి? ఒక స్నేహితుడిగా నన్ను కాపాడడానికి ప్రయత్నించాడు. ఏ రకంగా నిన్ను కాపాడడానికి ప్రయత్నించాడు? అది నువ్వు ఏది దాచినా అసలు హంతకుణ్ణి తప్పించి నువ్వు హంతకుడిగా నిరూపించబడతావు. చెప్పు, అతను ఏ రకంగా నీకు సహాయం చేశాడు? ఇంట్లో శవాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నాకు పూడ్చిపెట్టమని సలహా ఇచ్చి పూడ్చడానికి సహాయం చేశాడు. జయంతి శవాన్ని అతను చూశాడా? చూశాడు. ఆ అమ్మాయిని అతను గుర్తుపట్టలేదా? అసలు ఎవరో తెలిస్తేగా గుర్తుపట్టడానికి. అంటే కట్టుకున్న భార్యను గుర్తుపట్టలేని పోలీస్ ఆఫీసరా? భార్య? ఏమిటి మీరనేది? ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న జయంతి మా డిపార్ట్మెంట్కి రాసిన లెటర్ చదువు. అంటే జయంతిని హత్య చేసింది ఈ చీరెవరిది? హలో అన్నయ్య, నేను భావన్ మాట్లాడుతున్నాను. ఏంటమ్మా, ఏమైంది? ఇంట్లో జయంతి పెళ్లి వీడియో క్యాసెట్ దొరికింది. నువ్వు ఆ క్యాసెట్ చూసావా? ఆహా, పూర్తిగా చూడలేదు. నువ్వు వెంటనే బయలుదేరరా. వెంటనే వస్తున్నాను. హలో, ఎవరు? నేను కృష్ణమూర్తి భార్యని. విషయం ఏంటో చెప్పండి. వచ్చేసాగా, భయం ఎందుకు? ఏమా, నువ్వింత క్రూరుడు అనుకోలేదు. ఆలస్యంగానైనా ఈ అన్నయ్యని అర్థం చేసుకున్నావు. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. జయంతిని నేనే చంపాను, తప్పలేదు. ఇప్పుడు మా పెళ్లి క్యాసెట్ ఇవ్వకపోతే నిన్ను చంపుతాను. ఇది తప్పదు. ఏ క్యాసెట్? తప్పమ్మా. అన్నయ్య ముందే డ్రామాలాడితే ఎట్లా? కట్టుకున్న పెళ్ళాన్ని కనికరం లేకుండా చంపేశాను. దేవుడిచ్చిన చెల్లెల్ని దేవుడి దగ్గర పంపడానికి ఆలోచిస్తానా? క్యాసెట్ ఇస్తావా, చేస్తావా? చచ్చిన ఇవ్వను. ఆహా, నా రహస్యం తెలిసిన దానివి. క్యాసెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు నువ్వు చావక తప్పదు.
ఊరుకో ఊరుకో బామ్మ బామ్మ